అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిలర్గా 18వ వార్డు బీజేపీ కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నన్ను ఆశీర్వదించి ఎన్నుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా గెలుపుకు కృషి చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఓట్లు వేయని వాళ్ళకు కూడా రేపు ఇంకొకసారి పోటీ చేస్తే వాళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేసేటట్టు నేను 5 సంవత్సరాలు పనిచేస్తా అని చెప్పేసి మున్సిపాలిటీ సాక్ష్యం చెప్తున్నా. అట్లాగే నేను ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా నేను చెప్పిన సమయంలోపు నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో భాగంగానే ప్రమాణ స్వీకారం అయిన తర్వాతనే కమిషనర్ గారి దగ్గరికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి పోయి శాంక్షన్ ఆల్రెడీ అయిన ధోబీఘాట్ గురించి, దాని పేపర్ల గురించి, శాంక్షన్ కాపీల గురించి, దాని ప్రాసెస్ గురించి, దాని ప్రోగ్రెస్ గురించి అడగడం జరిగింది. వారి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వచ్చే పేపర్లు తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ గారు తర్వాత వారి మున్సిపల్ సిబ్బంది చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 18వ వార్డు ప్రజల కోసము, మొత్తం 18 వార్డులలో ఉన్నటువంటి ప్రజలందరి కోసము ప్రశ్నిస్తాము, గొంతిప్పుతాము, నిలదీస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి సమస్య మీద కొట్లాడతాము. మా వార్డులో వేయించుకున్నటువంటి రోడ్ల కోసము, మేము వేయాల్సినటువంటి రోడ్ల కోసం, డ్రైనేజ్ల కోసము, ప్రతి అంశం మీద, ప్రతి విషయం మీద ఖచ్చితంగా ప్రజల గొంతుకై, మున్సిపాలిటీలో మీ అందరి గొంతుకై ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మేము ఇచ్చినటువంటి ధోబీఘాట్ హామీని కూడా 4 రోజులు అని చెప్పినాము. దాని లోపే మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.